కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేకమైన కార్యక్రమం సూర్యఘర్ అనే కార్యక్రమం. ప్రతి ఇంటి మీద కూడా సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకుంటే అతి తక్కువ ఖర్చుతో మనం ఉచిత కరెంటు పొందే అవకాశం ఉంది. మనకు అయ్యే ఖర్చు సుమారు 4 నుంచి 5-6 సంవత్సరాల్లో ఆ ఖర్చు అంతా కూడా మన కరెంటు బిల్లులో తగ్గి దాని ద్వారా మనం పెట్టిన పెట్టుబడి మన వెనక్కి వచ్చే అవకాశం ఉంది. ఆ తర్వాత 20 సంవత్సరాల పాటు మనం ఉచితంగా కరెంటు పొందే అవకాశం ఉంది. ఈ రోజున ఏ ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళకి ఇంటి కరెంటు బిల్లు ప్రధానమైన భారంగా మారుతూ ఉంది. అదీనుగాక ఇవాళ కరెంటు మీద రాష్ట్రాలు కానీ దేశం కానీ అనేక కోట్లాది రూపాయలు వెచ్చించి కరెంటు కొనే పరిస్థితి ఉంది. అలా కరెంటు కొనే పరిస్థితి కూడా ప్రకృతి నుంచి సూర్యుడి నుంచి శక్తిని గ్రహించి ఈ యొక్క సోలార్ ప్లేటుల ద్వారా ఎనర్జీని ఇచ్చే గొప్ప కార్యక్రమం ఇది పొల్యూషన్ ఫ్రీ. దీనివల్ల పొల్యూషన్ కూడా లేదు. ఇవాళ ఒక విద్యుత్తు తయారు చేయాలంటే మరి దానికి అనేకమైన బొగ్గు కావాలా, రకరకాల కావాలా, ఇదంతా కూడా పొగ. మనం చూసాం ఇక్కడ ఆ విద్యుత్ ప్లాంట్ ఇబ్రహీంపట్నంలో ఆ ప్లాంట్ చూస్తే చుట్టుపక్కలంతా కూడా మట్టిమయం అయిపోతుంది. అంటే ఆ పొగ అన్ని చెట్లకు పట్టేసి రోడ్లకు పట్టేసి అంటే మనకు తెలియకుండా మన లంగ్స్కి ఎంత పడుతుందో కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇలాంటి సమయంలో ఇలాంటి కార్యక్రమం ఇది కూడా ప్రభుత్వాలు అటు కేంద్రంలో మోడీ గారు కానీ రాష్ట్రంలో ఆ యొక్క కార్యక్రమాన్ని అత్యంత శ్రద్ధగా తీసుకుని అనేకమైన సమావేశాలు ఏర్పాటు చేసి ఆయనకి చంద్రబాబు గారికి అవకాశం ఉన్న ప్రతి ఒక్క మీటింగ్లో కూడా ఈ కార్యక్రమం గురించి చెప్తూ ఉన్నారు. ఇది మనం ఒక ఇంటి మీద ప్లాంట్ పెట్టుకుంటే మనకి ఎనర్జీ సేవింగ్ రావడమే కాకుండా రాష్ట్రానికి కూడా బోల్డ్ ఎనర్జీ సేవింగ్ వస్తుంది. ఇప్పుడు ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి మనకి డిమాండ్ కూడా తగ్గుద్ది. కాబట్టి వీళ్ళు బయట రాష్ట్రాల నుంచి కొనే అవసరం ఉండదు. ఎందుకంటే మనం మొన్నటిదాకా చూసాం 20 గంటలకు పవర్ కట్ ఉన్న రోజులు చూసాం. లేదా ఒక రేత్రి మాత్రమే కొంచెం కరెంట్ ఉండి పగలంతా కరెంట్ లేని పరిస్థితులు అనేకం చూసాం. సో అలాంటి పరిస్థితుల్లో ఈ సూర్యఘర్ అనే పథకాన్ని రకరకాల సబ్సిడీలోనే 30,000 రూపాయలు, అది 70-80 వేలు ఖర్చు అయితే దాంట్లో 30,000 సబ్సిడీ ఉంది. ఎస్సీ ఎస్టీలకు అయితే 100% సబ్సిడీ. వాళ్ళకి ఒక్క పైసా ఖర్చు లేకుండా వాళ్ళకి ఈ ఉచిత కరెంటు పొందే అవకాశం ఉంది. అదే బీసీలకైనా అందరికీ కూడా దీంట్లో సబ్సిడీలు కూడా ఇవ్వడం జరిగింది. ఇది వీళ్ళు కాదు, ఇల్లు ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఏర్పాటు చేసుకుంటే మనకి నెలసరి అయ్యే ఖర్చుల్లో ప్రధానమైన ఆదా భాగం మిగులుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం మా ఇంటి మీద పెట్టాను నేను. నాకు 25,000 రూపాయలు కరెంటు బిల్లు వచ్చే స్థానంలో ఇప్పుడు 4,000 నుంచి 5,000 వస్తూ ఉంది. అది నాకు సుమారు 6 లక్షల రూపాయలు 6 లక్షల రూపాయలు ఇంత ఖర్చు అయినట్టు ఉంది. అంటే నాకు నెలకి 18,000 ఖర్చు కలిసి వస్తుందంటే 18,000 ఖర్చు కలిస్తే సంవత్సరానికి ఎంత ఉందో చూసుకోండి. సంవత్సరానికి సుమారు 1,00,000 పైన కలిసి వస్తుంది. అంటే 3-4 సంవత్సరాల్లో నాకు నేను పెట్టిన పెట్టుబడి వచ్చేసి ఆ తర్వాత నాకు 20,000 రూపాయలు విలువ కలిగిన కరెంటు ఉచితంగా వాడుకునే అవకాశం ఉంది. అందువల్ల ఈ కార్యక్రమాన్ని అందరూ నేను ప్రత్యేకంగా పర్సనల్గా లబ్ధి పొందాను. కాబట్టి ఒక శాసనసభ్యుడిగా, ప్రజాప్రతినిధిగా అందరినీ పెట్టుకుని ఆ లబ్ధి పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను.